హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడికాయతో చాలా రుచిగా అలానే కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. మామిడికాయ పులిహోర కోసం ముందు రైస్ కుక్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 cups ఆఫ్ రైస్ని తీసుకున్నాను. గ్రాముల్లో చెప్పాలంటే 250 grams ఆఫ్ రైస్. బాగా వాష్ చేసుకున్న రైస్లోకి 4 cups ఆఫ్ వాటర్, 1 tablespoon దాకా ఆయిల్, 1/2 tablespoon సాల్ట్, ఉప్పు మీ రుచికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1/2 teaspoon పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 whistles రానివ్వాలి. హై ఫ్లేమ్ మీద 3 whistles వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా న్యాచురల్గా రిలీజ్ అయ్యేదాకా ఉంచి మూత తీసి ఒకసారి రైస్ని పైనుంచి కింద దాకా బాగా మిక్స్ చేసుకొని రైస్ చల్లబడేదాకా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పులిహోరలోకి పోపు వేయటానికి ఒక కడాయిలో 2 tablespoons దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత అందులోకి 4 ఎండుమిరపకాయలు, 2 teaspoons పచ్చిశనగపప్పు, 2 teaspoons మినప్పప్పు, 1 teaspoon ఆవాలు, 2 teaspoons పల్లీలు వేసి పోపు దినుసులన్నీ బాగా వేగేదాకా వేపించుకోవాలి. పోపు దినుసులు కొంచెం రంగు మారి ఎర్రగా అవుతున్నప్పుడు అందులోకి 10 జీడిపప్పు పలుకులు, మధ్యలోకి చీరుకున్న ఒక 5 నుంచి 6 మిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసి కరివేపాకు అలానే మిరపకాయలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. మిరపకాయలు మగ్గిన తర్వాత అందులోకి ఒక 1/2 teaspoon జీలకర్ర, మీకు కనుక జీలకర్ర ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, అలానే ఒక చిటికెడు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు అలానే పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుమును వేసుకొని వేయించుకోవాలి. 250 grams ఆఫ్ రైస్కి 150 grams ఆఫ్ మామిడి తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలానే మామిడికాయ పుల్లదనాన్ని బట్టి మామిడికాయ క్వాంటిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 teaspoon ఉప్పు అలానే చిటికెడు పసుపు వేసి వేయించుకుందాం. ఉప్పు పసుపు వేయటం వల్ల మామిడికాయ త్వరగా మగ్గుతుంది. మనం ఇందాక ఆల్రెడీ రైస్ కుక్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మామిడికాయ తురుముని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేస్తే మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. మామిడికాయ పులిహోర పర్ఫెక్ట్గా రావటం కోసం మనం కుక్ చేసిన అన్నాన్ని ఎప్పుడు హై ఫ్లేమ్ మీదే కుక్ చేయాలి. అలానే తాలింపు అన్నంలో కలిపేటప్పటికి అన్నాన్ని ఆరపెట్టుకోవాలి. అలా అయితేనే కలుపుకుంటున్నప్పుడు అన్నం ముద్ద కాకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం పులిహోర మొత్తం అయిపోయాక అందులో పులుపు సరిపోకపోతే మనం పచ్చి మామిడికాయ తురిమేసినా కానీ ఆ పులుపు బ్యాలెన్స్ చేస్తుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్